ప్రధాని మోదీ మళ్ళీ అమరావతి నిర్మాణాలను పునఃప్రారంభించబోతున్నారు. అయితే ఈసారైనా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విడదీసినప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు, తెలంగాణలో కాంగ్రెస్ లాభపడితే చాలు అనుకుంది. అయితే ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోయింది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది అప్పటి కాంగ్రెస్ సర్కార్. దానివలన రాష్ట్ర విభజన తరువాత ఎన్ని ప్రోటోకాల్ రాజకీయ సమస్యలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. అందువల్లే సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలను, సిబ్బందిని విజయవాడకైతే తరలించేశారు. అందుకప్పుడు ఆయన అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు అమరావతిని ప్రారంభించగా జగన్ దానిని నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. అయితే ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా పేర్కొనకపోవడం కూడా ఇందుకు ఒక ప్రధానమైన కారణమే. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని కేంద్రం నిర్ణయించగలిగినప్పుడు ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది అని ఖరారు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేయవచ్చు. అవసరమైతే రాజ్యాంగంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలలో కూడా సవరణ చేసి అమరావతిని రాజధానిగా చేర్చవచ్చు. ఒకవేళ ఆనాడు అమరావతి మాత్రమే ఆంధ్రాకు రాజధానిగా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా ప్రకటించి ఉన్నా, లేదంటే ప్రధాని మోదీ జగన్కి గట్టిగా చెప్పినా నేడు అమరావతిని పునఃప్రారంభించుకోవలసిన అవసరమైతే ఉండేది కాదు. గతం గతహ అని వదిలేసినా కూడా ఒకవేళ రేపు మళ్ళీ ఎప్పుడైనా జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా అంగీకరించకపోతే, మళ్ళీ విశాఖ రాజధాని అంటూ పాట పాడితే అనే ప్రశ్న చాలామందిలో తలెత్తింది. కనుక కేంద్రం చేతే అమరావతిని రాజధానిగా ఖరారు చేయించి, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయించి పార్లమెంటు చేత ఆమోద ముద్ర వేయించాలని రాజధాని రైతులైతే సీఎం చంద్రబాబు నాయుడుని వేడుకుంటున్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అని కేంద్రం చేత అధికారిక ప్రకటన చేయించవలసిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు కూడా గ్రహించారు. దీని గురించి ప్రధాని మోదీని కోరతానని సీఎం చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ రాజధాని మారితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది రాజధానికి భూములిచ్చిన రైతులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంట్లో చట్టం చేయించి గెజెట్ జారీ చేయించాలని అమరావతి రైతులు ప్రభుత్వాన్నైతే కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ, జనసేన కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ మేరకు అమరావతి గెజెట్ విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయనుంది. గత ఎన్నికల్లో వైసీపీ 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్ళింది. కూటమి ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధాని అను అటు కర్నూలులోను ఇటు విశాఖలోనూ చెప్పింది. ఈ మేరకు ప్రజల నుండి ఏకపక్ష మద్దతు లభించింది. ఇలాంటి తీర్పుతో అయినా విపక్షం మారి ప్రజా తీర్పునకు అనుగుణంగా వ్యవహరించవలసి ఉంది. కానీ జగన్ మళ్ళీ వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారన్న నమ్మకం తమకైతే లేదని, అందుకే గెజెట్ నోటిఫికేషన్ కోరుతున్నామని భూములనిచ్చినటువంటి రైతులైతే కోరుతున్నారు. నిజానికి రైతుల త్యాగానికి భరోసా ఇవ్వాలి అంటే గెజెట్ ఇప్పించాల్సిందే కదా. చూడాలి మరి ఈ విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో.